టాలీవుడ్ లో అందరికంటే హైట్ తక్కువగా ఉన్న హీరోయిన్ ఎవరు? టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వీరిలో కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు నల్లగా ఉన్నారు. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఎవరు అని తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. హీరోయిన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అందం, అభినయం అన్ని ఉండాలి. దానికి తోడు ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటారా, కొంతమంది హీరోయిన్స్ హైట్ తక్కువగా ఉన్నా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటారు. మరి కొంతమంది హీరోయిన్స్ అన్ని ఉన్నా కూడా హైట్ తో పాటు పాపులారిటీని సొంతం చేసుకోలేరు. అయితే డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే హైట్ తక్కువగా ఉన్నా సరే మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్స్ ఎవరు అని చెప్పేస్తా ఈ వీడియోలో. నివేద థామస్. ఈ హీరోయిన్ హైట్ 5.1. 2016లో వచ్చిన జెంటిల్మ్యాన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ హీరోయిన్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈమె కేరళ 2002లో మలయాళ సినిమాలో బాలనటిగా నటించింది. నివేద థామస్ ఇప్పుడున్న హీరోయిన్స్ అందరిలోనే హైట్ తక్కువ ఉన్న హీరోయిన్. రెండో హీరోయిన్ నిత్య మీనన్ అని చెప్పొచ్చు. నిత్య మీనన్ హైట్ 5.2. ఇంతకు ముందు తెలుగులో అనేక సినిమాలు చేసి ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు తమిళ్లో బిజీగా మారింది. థర్డ్ హీరోయిన్, మన తెలుగు హీరోయిన్ సమంత. ఈమె హైట్ 5.3. సమంత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో బిజీగా మారిన యాక్టర్. చైతుతో విడాకుల తర్వాత కూడా సమంత ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సినిమాలు చేస్తూ బిజీగానే మారింది. ఫోర్త్ కీర్తి సురేష్. హైట్ 5.3. మహానటితో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్ గా కల్కి సినిమాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది. 2000 ఇయర్ లోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఫిఫ్త్ సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార. ఈమె హైట్ 5.4. మన తెలుగులో చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. రీసెంట్ గా జవాన్ సినిమా కూడా చేసింది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.